ఇయాల ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకునే రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటారట. మహావిష్ణువు కొలువైన వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజు కాబట్టి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్తుండే. చాలా మందికి ఈ ముచ్చట తెలిసినో లేదో గాని పండుగ పుట్ట గుర్తు చేస్తున్నా. దేవతలే దర్శనం చేసుకునే రోజు కాబట్టి మరి భక్తులు ఊకుంటారా? చూద్దాం పాండ్రి మరి గుళ్ళకాడ ఎట్లెట్లుందో. ఎక్కడిది తిరుపతి కొండకు మునుం పట్టిండ్రు సెలబ్రిటీలు, లీడర్లంతా. మన స్పీకర్ సారు, చిన్న సీఎం సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆంధ్ర లీడర్లు, హర్యానా గవర్నర్ దత్తన్న హరిద్వార్ కెళ్లి రామ్దేవ్ బాబా సామ్లవారు, షిన్మోళ్ళు ఎగిలివారంగానే ఎంకన్న దర్శనం చేసుకున్నారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా అభివృద్ధిలో ఒకట కలిసి పనిచేయాలని చెప్పేసి మొక్కుకున్నా. అదేవిధంగా రెండు రాష్ట్రాల రైతులు కూడా సుభిక్షంగా ఉన్నారని మొక్కుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. ఇయాల మామూలు భక్తులు బగ్గొస్తారని తెలిసి మీరు కూడా ఇప్పుడే వస్తే ఎట్లా సార్లు? మీరు ఎన్నడొచ్చినా దగ్గరికెళ్లి దర్శన భాగ్యం ఉంటేనే ఉండే. ఏడాది కోపారన్నా కడమోళ్ళకి ఇడిసబెడితే బాగుండునేమో. మొన్నటి తొక్కిసలాట బాధితుల్లా 52 మందికి స్పెషల్ దర్శనాలు చేయించిండ్రు. బంగారం రథం మీద దేవుణ్ణి ఊరేగిస్తుంటే చూసుకుంటా మా భాగ్యం అనుకున్నారంతా. ఇక గుడంతా తీరొక్క పూలతోటి మంచిగా ముస్తాబ్ చేసిండ్రు. రంగురంగుల లైట్లు పెడితే గిట్ల ఎలిగిపోయింది తిరుపతి కొండ. మనతాన యాదాద్రి నర్సన్న, భద్రాద్రి రామన్న, ధర్మపురి నర్సన్న, ఎమ్లాడ రాజన్న ఆడ ఈడనేం లేదు. ఏడ ఎంకన్న గుళ్ళుంటే ఆడికి పోయిండ్రు. పట్నంలా టీటీడీ గుళ్లకు మబ్బులనే లైన్లు కట్టిండ్రు. తెలంగాణ అంతా ఏ గుడి కాడ చూసినా ఇంతింత పొడుగు లైన్లు. ధర్మపురిలా నర్సన్న దర్శనం చేసుకున్నాక ఎంపీ వంశీసారు గీ మాట అన్నాడు. ఆర్థికంగా ఏదైతే నష్టాలు తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలు ఆర్థికంగా ఏదైతే అప్పుల పాలైందో దాని నుంచి విముక్తి పొందాలని చెప్పి ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారంకెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మిక. స్వామివారు తన ఉత్తర ద్వారం ద్వారా భక్తులకి మోక్షాన్ని చాలా సులభమైన రీతిలో అందిస్తారు అని ప్రతీతి. ఆ విధంగా స్వామిని సేవించడం కోసం ముక్కోటి దేవతలు కూడా తహతలాడుతూ స్వామిని సేవిస్తూ ఉంటారట. వైకుంఠంలోనే ఉన్నాం అన్నట్టుగా ఉంది మాకు. ఆల్ ఇండియాలో కూడా భద్రాచల శ్రీరాముల వారి ఉత్తర ద్వార దర్శనం చాలా గొప్పదండి. ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ముక్తి దొరికిద్దని చెప్పి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం. ఏడాదికి ఒక్కపారి కాబట్టి పొద్దంతా ప్రత్యేక పూజలు, దర్శనాలు, దేవుళ్ళ ఊరేగింపు నడిచింది.